తున్నవాడివి నీవు కాదు, ఇక్కడ భావజాలాన్ని కదుపుతున్నావు, మూలాధారం దగ్గర నుంచి వాయువుని కలిపి శబ్దంగా మారుస్తున్నావు. కాబట్టి పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ ఇలా నేను ఎన్నని చెప్పను. ఒక్కొక్క దాన్ని చెప్పుకుంటూ వెళితే నేను 3 నెలలు ఉండాలి గుంటూరులో. కాబట్టి అలా అర్థం చేసుకోండి, మిగిలిన మీరు ప్రాజ్ఞులు దాన్ని అన్వయం చేసుకోగలరు. కాబట్టి పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. పనులు చేస్తున్నాడు కానీ పనులలో విశ్వనాథుణ్ణి చూస్తున్నాడు, నారాయణుణ్ణి చూస్తున్నాడు. దానివలన విశ్వమును మరిచిపోయాడు. మరిచిపోయి ఆ అమృతత్వంతో ఎంతో సంతోషంగా ఎప్పుడూ ఆనందం, ఎప్పుడూ ఆనందం. అటువంటి ప్రహ్లాదుడు ఉన్నాడే, గుణనిధియగు ప్రహ్లాదుని గుణములు గణింప నశక్యములు గురుకాలమునన్ ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి. ఆ ప్రహ్లాదుడి గుణములు ఏవో చెప్పాలని చెప్పాం కానీ నిజంగా ప్రహ్లాదుని యొక్క గుణములను గణించి లెక్కపెట్టి చెప్పాలి అంటే గుణనిధియగు ప్రహ్లాదుని గుణములు గణుతింప నశక్యములు గురుకాలమునన్. ఆయనవి ఎంత లెక్క పెట్టలేం, ఎవరెవరు చెప్పలేరు అంటే ఫణిపతికి 1000 పడగలుండి 1000 నోళ్లున్న ఆదిశేషుడు కూడా ప్రహ్లాదుడి గురించి చెప్పలేడు. బృహస్పతికి దేవగురువు బృహస్పతి, ఆయన కూడా ప్రహ్లాదుడి గుణములు చెప్పలేడు, అంత గొప్పవాడు. భాషాపతికి సరస్వతీదేవి భర్త చతుర్ముఖ బ్రహ్మ 4 ముఖములతో వేదములను 4ంటిని చెప్పి సృష్టి చేసే బ్రహ్మగారు ప్రహ్లాదుని యొక్క గుణములు చెప్పలేడు. అన్ని గుణములు గలవాడయా ప్రహ్లాదుడంటే, అంతటి మహానుభావుడు. కాబట్టి ఆయన ఎప్పుడూ తనలో తానే రమించిపోతుండేవాడు. ఎప్పుడూ తనలో తాను బ్రహ్మమును సంతతము స్మరించడం చేత వచ్చినటువంటి ఆనందంతో పొంగిపోతుండేవాడు. చూడండి, యాలుక పళ్ళు గుండ బాగా వేసేసినటువంటి లడ్డు తినేశారనుకోండి, త్రేణుపు వచ్చినప్పుడు మళ్ళీ యాలుకల సువాసన వస్తుంటుంది. అప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఆ సువాసన వస్తే అబ్బా భలే సువాసనగా వస్తుంది ఆ త్రేణుపు అంటే. మంచి మధురమైన పదార్థము యాలుకలతో కూడినది తినడం వల్ల వచ్చినటువంటి త్రేణుపు చేత సంతోషమును వ్యక్తీకరించినట్టు పరబ్రహ్మమును అనుభవించి ఉండడం చేత ఆయన ముఖంలో తనలో తాను నవ్వుకునే నవ్వులు ఆయన అవ్యక్త ఆనందమునకు ఆధారభూతములై ఉండేవి, అవి ఆవిష్కరిస్తూ ఉండేవి. ఇవి హిరణ్యకశిపుడికి ఎలా కనపడ్డాయంటే, వీడు సోమరిపోతూ పనికి మాలినవాడు. నేను హిరణ్యకశిపుణ్ణి, నా కొడుకు ఉత్తరాధికారి రాజ్యానికి వెళ్ళాలి, ఓ 2 దేవతల్ని కొట్టాలి, ఓ 2 ఋషుల గడ్డాలు పీక్కు రావాలి, ఓ 2 హోమగుండాల్లో పట్టుకెళ్ళి ఏదో ఏ కుక్క మాంసమో పడేయాలి, వేదం చదువుకున్న వాళ్ళని 2 కొట్టాలి, చక్కగా ఇంటికి వచ్చి శుభ్రంగా పరకాంతలను అనుభవిస్తూ సంతోషంగా జీవితం గడపాలి. ఎక్కడ ఏ వస్తువు కనపడిందా మాదే అని ఎత్తుకురావాలి. వీడు ఏమీ చేయడు, ఏమిటో తనలో తాను కూర్చుని ఇలా నవ్వుకుంటూ రమిస్తూ ఉంటాడు. పిచ్చా వెర్రా వీడు ఎలా వృద్ధిలోకి వస్తాడని బెంగపెట్టుకున్నాడు. అది విచిత్రం. ఇంత గొప్ప కొడుకు పుట్టాడని కాదు. అందుకే లోకంలో గొప్ప వస్తువు ఉండడం ఒకెత్తు, అది గొప్ప వస్తువుని తెలిసి ఉండడం ఒకెత్తు. లేకపోతే ఏమవుతుందంటే, అందుకే ఆ గొప్పతనం తెలియని చోటికి మీరు గొప్ప వస్తువుని ఇవ్వకూడదు. ఇప్పుడు మీరు ఒక భాగవత గ్రంథాన్ని ఎవరికైనా బహూకరించేటప్పుడు ఎవరికి బహూకరించాలంటే, ఇవ్వగానే కళ్ళకద్దుకొని తల మీద పెట్టుకుని లేచి వెళ్ళి పూజామందిరంలో పెట్టుకునేవాడికి ఇవ్వాలి. కానీ తను కాఫీ తాగిన ఎంగిలి కప్పు పెట్టిన బల్ల మీద భాగవతం పెట్టే దుర్మార్గుడికి మీరు భాగవతం ఇవ్వకూడదు. నాతో ఒక స్నేహితుడు, నేను ఉద్యోగంలో చేరినటువంటి కొత్తల్లో నాకు స్కూటర్ నేర్పమని అడిగితే అతను అన్నాడు, రండి నేర్పుతానని తీసుకెళ్ళి ముందు స్కూటర్ స్టాండ్ తీయండి అన్నాడు. నేనన్నా, ఇదేంటి స్కూటర్ నేర్పమంటే స్టాండ్ తీయమంటాం ఏమిటన్నాను. అంటే స్టాండ్ తీయడం నేర్చుకోవడంతో స్కూటర్ ప్రారంభం అన్నాడు. అంటే అలా ఉంటుందా అన్నాను. ఉంటుంది, లాగి చూడండి అన్నాడు. నిజమే, నేను దాన్ని ఇలా విసురుగా స్కూటర్ని లాగితే దాన్ని ఆపడం కష్టమైంది. స్కూటర్ స్టాండ్ తీయడం అంటే ఇదిగోనో కుడికాలు ఇలా పెట్టాలి, ఇలా లాగాలి, ఇలా ఒబ్బిడిగా పట్టుకోవాలి, అప్పుడు నేర్పాడు అనుకోండి, అది వేరే విషయం. కాబట్టి స్కూటర్ స్టాండ్ తీయడంతో స్కూటర్ నేర్చుకోవడం మొదలుపెట్టినట్టు అసలు భాగవతాన్ని ఎక్కడ పెట్టుకోవాలో నేర్చుకుని భాగవతం తెచ్చుకోవాలి తప్ప భాగవతాన్ని, ఓ పనికిమాలిన పుస్తకాన్ని, భాగవతాన్ని ఎంగిలి కప్పుని రెండింటినీ ఒకచోట పెట్టేవాడికి భాగవతాన్ని చదివే అధికారం ఉండదు. వాడికి ఎప్పటికీ భాగవతం విలువ తెలియదు. కనీసం తాను చదవకపోయినా పవిత్రమైన ప్రదేశంలో పెట్టి నమస్కారం చేసేవాడి ఇంట్లో ఎప్పటికైనా భాగవతం చదువుకుని 7 తరాల్ని తరింపచేసేవాడు పుట్టి తీరుతాడు. కాబట్టి ఇంత గొప్ప ప్రహ్లాదుని యొక్క శక్తి హిరణ్యకశిపునికి తెలియాలని ఉంది.
తెలియదంటే ఆయన రాక్షసుడు, ఈయన సాధుపురుషుడు. ఒక రోజున కొడుకుని పిలిచాడు. ఆయనకి ఎందుకో పుత్ర వ్యామోహం కలిగింది, సంతోషం కలిగింది. పిలిచి, నాయనా ఇలా రారా అన్నాడు. ఏమిట్రా ఎప్పుడు సోమరిపోతులా ఉంటావు, ఏ పని చెయ్యవు, ఉత్సాహంగా తిరగవు, ఎవరి మీద దెబ్బలాటకెళ్ళవు, రాజుగారి కొడుకునని గర్వంగా చెప్పుకోవు, ఎవరితోనూ అతిశయంతో మాట్లాడవు, ఏమిటో వినయంగా తిరుగుతుంటావు, ఏమిట్రా నాయనా ఈ ప్రారంధం మనకి అన్నాడు. అని ఎత్తి తొడ మీద కూర్చోపెట్టుకొని చాలా గొప్ప మాట ఒకటి చెప్పాడు. కొడుకు కదా ఎంతైనా పుత్రగాత్ర పరిష్వంగము తండ్రికి గొప్ప ప్రీతిపాత్రము. కాబట్టి ఆ కొడుకుని పట్టుకొని సంతోషించి ముద్దు పట్టుకొని, తనయుల సంభాషణములు జనకునుకున్ కర్ణయుగళి సద్భూషణములు, అనుదిన సంతోషణములు జినిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు. తనయుల సంభాషణములు జనకులకున్ కర్ణయుగళి సద్భూషణములు అన్నాడు. ఇది మాత్రం పరమయదార్థం. తండ్రికి ఎంత బడలిపోయి రానివ్వండి, ఆ కొడుకు బుడిబుడి నడకలు నడుస్తూ తాత తాత అన్నం వస్తుంది వాడికి అదేదో పెద్ద మంత్రజపం చేసేవాళ్ళ, లేకపోతే ఏదో ఈశ్వరనామాన్ని ఎప్పుడూ చెప్పుకునేవాళ్ళ, ఆడుకుంటూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ 4 అడుగు తాత తాత అంటూ ఆడుకుంటూ ఉంటాడు. తండ్రి పొంగిపోయి, తండ్రి మహావిద్వాంసుడు, వేదాంగములను చదువుకున్నవాడు, అన్ని నేర్చుకున్నవాడు, ఇదేదో చాలా గొప్ప విషయం అన్నట్టుగా కొడుకుని తొడ మీద కూర్చోబెట్టుకుని వాడు తాత తాత అంటుంటే మురిసిపోతాడు. హిరణ్యకశిపుడు అన్నాడు, అనుదిన సంతోషణములు. కొడుకు తాత అంటే పొంగు, నాన్న అంటే పొంగు, అమ్మ అంటే పొంగు. అదేదో పెద్ద మహాపురాణంలోంచి ఏదో పెద్ద శ్లోకానికి వ్యాఖ్యానం చేస్తుంటే విన్నంత పొంగిపోతాడు తండ్రి. అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు. ఎంత బడలిపోయిన తండ్రికి కొడుకుని ఇలా కూర్చోపెట్టుకుంటే వాడు ఇటు తిరిగి నాన్నగారి గడ్డం పీకుతూ మాట్లాడిన మాటలు చెవుల్లోకి ఎలా ఉంటాయంటేట తండ్రి పడినటువంటి శ్రమనంతటినీ తీర్చేస్తాయి. జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు. తనయుల సంభాషణములు, కొడుకులు చెప్పే మాటలు జనకులకున్ కర్ణయుగళి సద్భూషణములు. తండ్రి చెవులకు పెట్టుకున్నటువంటి గొప్ప గొప్ప కనపడని ఆభరణములే కొడుకు మాటలు. అంత ప్రీతిగా వింటాట. ఏదో గొప్ప ఆభరణం పెట్టుకున్నా ఉందా లేదా అని చూసుకోడు, కానీ కొడుకు చెప్పిన మాటలు మాత్రం అంత సంతోషంగా విని పొంగిపోతుంటాడు, నా కొడుకు చెప్పాడని. కాబట్టి నాన్న, కొడుకు చెప్తే అలా ఉంటుందిరా, ఏది ఒక్క మాట చెప్పు, ఏదైనా అసలు నువ్వు కొంచెం పెద్దవాడు అవుతున్నావుగా, ఏదో ఒకటి నేర్చుకుని ఉండాలిగా, ఈ పాటికి నీకేమొచ్చో చెప్పు నాకు అన్నాడు. ఆయన అన్నాడు, ఇటు తిరిగి తండ్రి వంక చూసి తొడ మీద కూర్చుని, నాన్న ఏం చెప్పమంటావు, ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంత్రెళ్ళక వీరు నేనను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్యకళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి అన్నాడు. నిశాచరాగ్రణి అంటే చీకట్లో తిరిగే రాక్షసులకి నాయకత్వం వహించేవో నాయకుడా, ఏం చెప్పమంటావు, ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంత్రెళ్ళక. ఈ శరీరంలో ఉన్నటి వాళ్ళందరూ కూడా చీకటి నూతి లోపల పడిపోయినటువంటి వాడు ఎలా చీకటి నూతిలోంచి పైకి చూస్తే ఏం కనపడుతుంది వాడికి ఆకాశం తప్ప ఇంకేం కనపడదు వాడికి. చీకటి నూతి లోపలంత్రెళ్ళక, ఆ సంసారం అనేటటువంటి చీకటి నూతిలో పడిపోయిన వాళ్ళ ఈ శరీరంలో చిక్కుకుని ఉండిపోకుండా శ్రీ మహావిష్ణువునందు ఉల్లము చేర్చి ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరించేటటువంటి వాడు ఇంత అంతఃపురంలో ఉండకపోయినా అరణ్యంలో ఉన్నవాడు ధన్యుడు నాన్న అన్నాడు. ఎలా ఉంటుంది హిరణ్యకశిపుడికి? పైగా తన బద్ధశత్రువు విష్ణునందుల్లము చేర్చి అన్నాడు. కాబట్టి ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంత్రెళ్ళక వీరు నేనను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక. వాళ్ళు వేరు నేను వేరు అని అనుకోకున్నానా, అంతటా ఉన్నది ఒక్క బ్రహ్మం. మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్యకళామయమంచు. అంతా ఆయన దివ్యకళామయమని భావించిన వాడెవరున్నాడో దివ్యకళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరగ్రణి. సర్వమున్నాతని దివ్యకళామయమంచు చాలా పెద్ద మాట తెలుసా అండి, అది చాలా పెద్ద మాట. ఎందుకో తెలుసా? అలా చూసిన వాడు గుళ్ళోకి వెళ్ళినప్పుడు వాడి భావన వేరుగా ఉంటుంది. ఎందుచేత అంటే, ఓ బంతి పువ్వు కనపడింది అనుకోండి, ఆ బంతి పువ్వుని ఇలా పట్టుకున్నప్పుడు ఏదో ఈ చిన్న ఆకుపచ్చటి మకుటం మీద
ఇన్ని రేఖలు ఇంత అందంగా నించోపెట్టి ఇందులో అన్ని సువాసనలు గుబాళించేటట్టుగా ఇంత అందంగా ఇంత సున్నితమైన ఈ రేకుల్ని ఎవరు పేర్చి ఉంటారు అని ఒక ఆలోచన వచ్చిందనుకోండి. దీనికింత పసుపచ్చటి రంగు పూసినవాడు దీనికింత తెల్లటి రంగు పూసి ఇంత తేనె అందులో పెట్టి తేనెటీగలు చేరి తేనె తాగేటట్టుగా అంత తెల్లగా అంత మృదువుగా ఈ పుష్పాన్ని ఎవరు తయారు చేశారు? ఇంత పచ్చగా ఇంత తెల్లగా ఈ పువ్వులుంచిన వాడు ఇంత మృదువుగా ఇంత చక్కగా ఎర్రటి పూలని చిన్న చిన్న పూలని ఇన్నింటిని సన్నటి తొడిమితో ఇన్ని పూలు పూసేటట్టుగా ఒక చిన్న గుత్తిలో ఇలా 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 ఇన్ని పూలు పైకొచ్చేట్టు చేసిన వాడెవరు? నేను కాదు, ఎవ్వరూ కాదు, ఎవడో ఉన్నాడు, వాడు ఇవన్నీ నిర్మించినవాడు, వాడు సృష్టించాడు ఇవన్నీ అనుకున్నారనుకోండి. మీకు ఒక పెద్ద భవంతి కనపడితే ఇది ఎవరిదండి అని అడిగి ఆయనదేనండి అంటే ఆయన అబ్బా చాలా గొప్ప భవంతి కట్టారండి అంటారు అభినందన పురస్సరంగా. అలా మీరు జగత్తుని చూసినప్పుడు ఎక్కడ మీకు సౌందర్యం కనబడినా ఓ ఇది ఎవరండి నిర్మించినవాడు అని అనుకున్నప్పుడు మరునాడు మీరు గుళ్ళోకి వెళ్ళినప్పుడు బంతి పువ్వు మీద రేఖలు పేర్చినవాడు వీడే, కనకాంబరానికి ఎరుపు రంగు ఇచ్చినవాడు వీడే, లిల్లీ పువ్వునంత తెల్లగా సృష్టించినవాడు వీడే, లోకంలో ఇన్ని అందాలు పెట్టినవాడు వీడే. ఎన్ని కోట్ల మంది మనుష్యులున్నా అందరికీ జానెడు ముఖంలో 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, 2 చెవులు, 1 నోరు, 32 పళ్ళు, 1 నాలుక పెట్టవలసి వచ్చినా ఒక బొమ్మ ఉన్నట్టు ఇంకో బొమ్మ ఉండకుండా అన్ని బొమ్మలు అన్ని రకాలుగా ఉండేటట్టు సృష్టించినటువంటి గొప్ప శిల్పి వీడే అని మీరు గుళ్ళోకి వెళ్ళి వాడిని చూశారనుకోండి, మీ మనసు పొంగుతుంది, ఓ వీడు విశ్వనాథుడు. కాబట్టి మీరు తిరిగినది దివ్యకళామయమంచు ఈ జగత్తుని ఈశ్వరుని యొక్క నిర్మాణ కౌశలంగా చూస్తే మీకు ఈశ్వరుడు సంతతము స్మృతిలో తిరుగుతుంటాడు. అబ్బా ఏమి సృష్టి పరమేశ్వర, ఏమి పర్వతాలు, ఏమి సముద్రాలు, ఏమి నదులు, ఏమి ప్రవాహాలు, ఏమి జలపాతాలు, ఏమి చెట్లు, ఆ చెట్లకు పూసిన పూలు పళ్ళు. ఎవరు చెప్పారు వసంతకాలం వచ్చేటప్పటికి మామిడి చెట్టుని కాయాలని? ఎవరు చెప్పారు కోకిలకి అక్కడికి వచ్చి కూర్చుని పాట పాడమని? ఎవరు సృష్టించారు ఎర్రటి ముక్కు ఆకుపచ్చటి రంగుతో ఆ రామచిలుకని? ఎవరు సృష్టించారు ఆ ఉడతని ఇలా గబగబ కొమ్మ మీద పైకెక్కుతూ పరిగెడుతూ 4 కాళ్లతో అంత పొడుగ్గా తోక ముట్టుకుంటే మెత్తగా 3 గీతలు ఇలా ఇలా చూస్తూ ఇలా ఇలా కదులుతూ 2 కాళ్లతో పట్టుకుని ఆ పండు కొరుకుతూ ఏమి సృజించావయా ఈ ఉడతని ఈశ్వరా అని మీకు అనిపించిన నాడు ఒక్కసారి ఆయన్ని చూసొద్దామయా అని సాయంకాలం పంచకట్టుకుని గుళ్ళోకి వెళ్ళినప్పుడు మీకుండే పొంగు వేరు. అప్పుడు మీ పక్కవాడి సెల్ ఫోన్ మోగితే మీకు అసహ్యం వేస్తుంది కాదు. కాబట్టి సర్వమున్నాతని దివ్యకళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరగ్రణి. ఇక్కడుండి నావి నావి అని ఏడుస్తూ నావైన వాటి వల్ల ఆనందం అనుకునే కన్నా వాడికి లేవు నాకున్నాయన్న ఆనందం పైశాచిక ఆనందం నాన్న. అంతకన్నా అంతా నిర్మించిన వాడు యజమాని, వాడివి నాకిచ్చి నేను అనుభవిస్తే నా ఆనందాన్ని చూసి వాడు ఆనందిస్తున్నాడన్న భావనతో అరణ్యంలో ఉన్నవాడు ధన్యుడు నాన్న అన్నాడు. కడుపు మండిపోయింది. ఆయన అన్నాడు, నాకుంచూడక చోద్యమయ్యడిదిగా నా తండ్రి, ఈ బుద్ధితా నీకున్ లోపలతోచనో పరులు దుర్నీతుల్ ప్రసంగించిరో ఏకాంతంబున భర్గవుల్ పలికిరో ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడు. నీకు ఇలాంటి భావాలన్నీ ఎలా వస్తున్నాయిరా మనసులో? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు మనం ఎప్పుడూ శ్రీ మహావిష్ణువుని తలవకూడదురా, చాలా తప్పు పని చేస్తున్నావు నువ్వు. నేను అన్నిటికీ కూడా అధికారిని, నన్ను మించినవాడు లేదు. విష్ణువు పారిపోయాడు నన్ను చూసి. ఎప్పుడూ నన్నే స్మరిస్తూ ఉండు, హాయిగా భోగములను అనుభవించు, సంతోషంగా ఉండు. అంతేకాని విష్ణువు ఏమిటి, పరతత్వం ఏమిటి, వేదం ఏమిటి, సర్వము ఈశ్వరుని యొక్క లీల ఏమిట్రా ఈ మాటలు, నీ మనసు మళ్ళించన్నాడు. అంటే కొడుకు అన్నాడు, నాన్నగారు అది సాధ్యం కాదు. అయస్కాంతమునకు ఒక లక్షణం ఉంటుంది, ఇనుముకు ఒక లక్షణం ఉంటుంది. ఇనుము ఎదురుగుండా పట్టుకెళ్ళి ఓ కొయ్యని పెడితే అది ఆకర్షింపబడదు నాన్నగారు. ఇనుము ఎదురుగుండా నీటిని పెడితే ఇనుము ఆకర్షింపబడదు. ఇనుము ఎదురుగుండా అయస్కాంతాన్ని పెడితే ఇనుము పరిగెత్తుకెళ్ళి అంటుకుంటుంది. అది దాని లక్షణం అంతే. నాన్నగారు నా లక్షణం ఏమిటో తెలుసా? నా మనసుకున్నటువంటి లక్షణం ఈశ్వరుడి పేరు చెప్తే అటువైపుకు పరిగెడుతుంది. కాబట్టి మీరు మళ్ళించుకో అంటే నేను మళ్ళించుకోలేను నాన్నగారు. కొన్ని లోకంలో అసాధ్యమైన విషయాలు ఉన్నాయి, వాటిని మీరు ఎంత బోధ చేసైనా మార్చగలరా? అలాగే ఇది కూడా మీరు నన్ను మార్చలేరు. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకినీ వీచికలతో